గ్రేటర్ ఎన్నికల్లో 22A ఎఫెక్ట్ కాంగ్రెస్ నేతల్లో గుబులు. మనం చెప్పినాం ఇది చూడకముందే. జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మేడ్చల్ కార్పొరేషన్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్. భారీ సంఖ్యలో బాధితులు, ఆ ప్రభుత్వానికి కొత్త టెన్షన్. అధికారుల తీరుపై అధికార పార్టీకి ఇబ్బందులు. 2 రోజుల్లో పరిష్కారం అంటున్నారు. 22Aలో ప్రైవేటు భూమి ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్. అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు. తప్పు ఒప్పుకున్నాం, 24 గంటల్లోనే 34 రిజిస్ట్రేషన్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. నిషేధిత జాబితా వెబ్సైట్లో లేదే. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు విచారణ రేపటికి వాయిదా. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కనే ఉంటుంది 22A ఎఫెక్ట్. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 22A వివాదం కాంగ్రెస్ నేతల్లో గుబులు రేపుతుంది. జిహెచ్ఎంసీ సహా సైబరాబాద్ మేడ్చల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎస్ఐఆర్ తుది జాబితా తర్వాత నిర్వహిస్తామని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు 22A అంశం పార్టీపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. 22A ప్రారంభమైన మొదట్లో చిన్న సమస్యగా కొద్ది మందికి సంబంధించిన సమస్యగా కనిపించినా ఇప్పుడు సమస్య తీవ్రంగా మారింది. దీంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఎవరికి వారు తమ భూమి నిషేధిత జాబితాలో ఉందా అంటూ వెతికే పనిలో ఉన్నారు. వామ్మో నిషేధిత జాబితా. నగరంలో వేల కుటుంబాలు ప్రాంతాలే నిషేధిత జాబితా భూములకు చేరాయని భయపడుతుండటంతో సమస్య తీవ్రంగా మారింది. లేని సమస్యలను సృష్టించారని, 2-3 దశాబ్దాలుగా ఉన్న ఇల్లు స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చారని, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు ఇక అనేకం 22A పరిధిలో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. లేని సమస్యలను సృష్టించారని, ఇప్పుడు భూములు, ఇళ్లకు సంబంధించిన సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ వెతికే పనిలో ఉన్నారు. తప్పు జరిగిపోయింది, 24 గంటల్లోనే 34 రిజిస్ట్రేషన్లు చేసామని ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. 3 దశాబ్దాలు 30 సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకొని, ఇంటిపైన లోన్ తెచ్చుకొని, ఇంటిపైన ఈఎంఐ కట్టుకొని, కంప్లీట్గా 10 సంవత్సరాలలో ఇల్లు లోన్ క్లియర్ చేసుకుని 5 సంవత్సరాలలో హ్యాపీగా ఉంటున్న ఫ్యామిలీలను మీ ఇల్లు 22A నిషేధిత జాబితాలో ఉంది, మీరు అమ్ముకోవడానికి లేదు, ఇక మీరు ఏం చేసుకోవడానికి లేదు, ఇదంతా ప్రభుత్వ భూమి అంటే వాడు ఎటు పోవాలరా నాయన? మీకు ఇల్లు కట్టేటప్పుడు ప్రభుత్వ భూమి అని గుర్తురాలే, అమ్మినప్పుడు ప్రభుత్వ భూమి అని గుర్తురాలే, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రభుత్వ భూమి అని గుర్తురాలే, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ డబ్బులు కడతారు కదా, రిజిస్ట్రేషన్ డబ్బులు మినిమం ₹1,00,000, అప్పుడు గుర్తురాలే, ఆ ₹1,00,000 తీసుకున్నారు కదా. ఉన్న సమస్యలను క్లియర్ చేయండి రా నాయన కాంగ్రెస్ పార్టీ అంటే లేని సమస్యలను తీసుకొస్తున్నది. రైతుల సమస్యలు బోలెడు ఉన్నాయిరా నాయన, దరిద్రం చేయబట్టి అనేక మంది ఇబ్బందులు పడ్డారు. మీ భూభారతితో మా బతుకులు మారుతాయిరా నాయన అంటే బతుకులు మారడేమో కానీ 22A చేయబట్టి బతుకులు బుగ్గిపాలు చేస్తున్నారు వీళ్ళు.